హాయ్, దిస్ ఇస్ శిరీష. నేను ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేశాను. ఎలా చేశానో చూద్దాం. ఫస్ట్ మిల్ మేకర్ని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. కొంచెం లిటిల్ బిల్ట్ ఆఫ్ సాల్ట్ వేసి నానబెట్టుకోవాలి 20 మినిట్స్. తర్వాత మిక్సీ తీసుకొని ఒక లవంగ, ఇలాచి, చెక్క, మొగ్గ వేసి, ఆకు వేసి, తర్వాత ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో మిల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక పాన్ పెట్టి దాంట్లో ఆకు, లవంగ, ఇలాచి, చెక్క వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఫస్ట్ మనము ఉల్లిపాయని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ తీసుకొచ్చి దీంట్లో వేయాలి. దీంట్లో వేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చేలాగా మనం చూసుకోవాలి. బాగా ఉడకనియాలి అది పచ్చివాసన వెళ్ళేదాకా. అది పచ్చివాసన వెళ్ళినప్పుడు పైకి ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. పైకి ఆయిల్ వచ్చేసింది అని అంటే ఆ పచ్చివాసన వెళ్ళిపోయిందని అర్థం. దాని తర్వాత మనం టమాటా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి, పచ్చి టమాటాని. అది కూడా వేసేసి అది కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అది కూడా బాగా టమాటా ఫ్రై అయ్యిందంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది, పచ్చివాసన పోతుంది అనమాట. ఆయిల్లో బాగా ఉడకనివ్వాలన్నమాట. ఈ రెండు ఉడికాక ఆగండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా అంటే ఉడికిపోయినట్టు. దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆ మసాలాలన్నీ ఈ టమాటా ఆనియన్కి పట్టేటట్టు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచి తర్వాత మళ్ళీ సోయా చంక్స్ తీసుకొచ్చి దీంట్లో వేసేసేయాలి. వేసేసినాక ఆ మిల్ మేకర్కి కూడా ఆ మసాలా అంతా పట్టేటట్టు ఒక 5 to 10 మినిట్స్ పొయ్యి మీద ఉంచాక మనం పెరుగుని బాగా చిలుక్కొని దాంట్లో బాగా మిక్స్ చేయాలి. ఫస్ట్ చిలుక్కోవాలి బాగా, లేదంటే ఇట్లా గడ్డలుగా ఫామ్ అవుతుంది. సో బాగా చిలికేసుకోవాలి పెరుగుని. చిలుక్కున్న తర్వాతనే ఆ పెరుగు తీసుకెళ్ళి ఆ మిల్ మేకర్లో వేసేయాలి. వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఏమీ లంప్స్ లాగా ఫామ్ అవ్వకుండా, అంటే గడ్డలు రాకుండా మొత్తం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక లాస్ట్కి కొంచెం కసూరి మేతి, తర్వాత కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది. సోయా చంక్స్ కుర్మా రెడీ, మిల్ మేకర్ కుర్మా రెడీ. చాలా బాగుంటుంది. నాన్ వెజ్కి అస్సలు తీసిపోదు. నాన్ వెజ్ తింటున్నామా లేకుంటే మిల్ మేకర్ తింటున్నామా అని మనకే డౌట్ వస్తుంది. రైస్కైనా రోటీకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చేయండి. మీకు నేను కర్రీ నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.